హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హెచ్ఎన్యూ వ్లాగ్స్. బాగున్నారని అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తానండి. అది కూడా ఆది బ్లౌజ్ కొలతలతో చేస్తాను. మనకి టేప్ అనేది అస్సలు యూజ్ అవ్వదు ఇందులో. ఓన్లీ మన ఆది బ్లౌజ్తోనే కటింగ్ అయితే నేను ఇందులో నేర్పించబోతున్నాను. ఇందులో ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే ఉంటుంది. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలి ఏంటి అనేది తెలుస్తుందండి. ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి. బ్లౌజ్ పీస్ తీసుకున్నాను కదా, ఈ చివరినైతే మనకి జాయింట్ ఉండాలండి. అటు సైడ్ ఏమో ఓపెనింగ్ ఉండాలి. అంటే అంచులు రెండు అటు సైడ్ పెట్టానండి. బ్లౌజ్ పీస్కి చివర అంచు ఉంటుంది కదా, రెండు అయితే అటు సైడ్ ఉంటాయి. జాయింట్ అనేది మన సైడ్ ఉందండి. అలా తీసుకోవాలి. ఒకసారి నేను చూపిస్తున్నాను కదా, ఇందులో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదేమో ఆది బ్లౌజ్ అండి. నేను ఒకసారి కింద బ్యాక్ సైడ్ అనేది చూపిస్తున్నాను కదా, అక్కడి వరకు నేను మార్క్ చేసుకుంటున్నాను. ఎంత వెడల్పు ఉంది బ్లౌజ్ అనేది చూసుకొని అంతవరకు చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం క్లాత్ అయితే ఎక్కువ పెట్టుకుంటున్నాను, 1 ఇంచ్ మందం. ఎందుకంటే మనకి ఖర్చులు అందులో పోతుంది కాబట్టి పెట్టాను. నెక్స్ట్ ఏమో సైడ్లు చూసుకుంటున్నానండి. మన చంక వరకు సైడ్లు అయితే చూసుకుంటున్నాను. సైడ్కి నేను ఒకసారి ఎలా పెడుతున్నాను అనేది చూడండి. ఇలా అయితే కొలత తీసుకోవాలి. నేను ఒకసారి చూడండి, ఈ ఉన్న క్లాత్ కంటే కూడా 1/2 ఇంచ్ వరకు ఎక్కువ పెట్టాను. ఎందుకంటే మనకి కుట్టుకి పోతుంది కాబట్టి ఉన్నంతే కాకుండా 1/2 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నెక్ కింద పొడవు ఎంత ఉండాలి అనేది చూసుకుందాము. చూడండి, మిడిల్లో అయితే ఇలా పట్టుకొని, మనకి బ్యాక్ సైడ్ నెక్ మిడిల్లో పట్టుకొని ఇలా తీసుకోవాలి. కింద కూడా కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచాను చూడండి. అది కూడా కుట్టుకి నడుము పట్టి పెట్టినప్పుడు అది పోతుంది కాబట్టి 1/2 ఇంచ్ అక్కడ కూడా ఎక్కువ క్లాతే ఉంచుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ పొడుగు ఎంత కావాలి అనేది చూసుకుందాము. మన భుజం దగ్గర నుండి కింద నడుము వరకు కూడా ఇలా పెట్టుకొని చూసుకోవాలి. కింద మనం ఆల్రెడీ కొంచెం కుట్టుకు వదిలేసామని చెప్పాను కదా, అంత వదిలేసి పైన వరకు పెట్టుకోవాలండి. ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి పైన వరకు కూడా. చూడండి, నేను పెట్టిన మార్కు అది కుట్టుకుపోతుందని చెప్పాను కదా, అందుకే కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను, 1/2 ఇంచు అలా పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి భుజం వెడల్పు ఎంత ఉండాలి, మన గల్ల వెడల్పు ఎంత ఉండాలి అనేది చూద్దాం ఇప్పుడు. చూడండి, నేను బ్లౌజ్ ఎలా పెట్టుకుంటున్నాను అనేది. బ్లౌజ్ అయితే ఇలా చివరికి ఉండాలండి. కరెక్ట్గా ఆ ఫోల్డింగ్ అనేది మనకి చివరి ఉండాలి. ఇలా వెడల్పు ఉంటుంది. ఇలా ఒక 3 ఫింగర్స్ వరకు ఉంది గ్యాప్ అనేది బ్యాక్కి. అలా కొంచెం క్లాత్ 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉంచుకొని టిక్ చేసుకోవాలి. అటు భుజాల దగ్గర కూడా అక్కడి వరకు టిక్ చేసుకుంటున్నాను. కరెక్ట్ కొలత చూసుకున్నాం కదా, అక్కడ టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ తీసేసి అన్నీ కూడా ఇలా కరెక్ట్గా గీసుకోవాలండి. మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నవి ఉన్నాయి కదా, వాటిపైన అయితే మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా కరెక్ట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి నెక్ దండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ దగ్గర. నెక్స్ట్ కిందికండి, ఇక్కడ కింద నడుము వరకు కూడా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు సింపుల్గానే ఉంటుంది. ఒకసారి మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర గీస్తున్నాను చూడండి. నెక్ దగ్గర రౌండ్గా అయితే డ్రా చేసుకోవాలి. మన బ్యాక్ నెక్ ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి మనం రౌండ్గా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన చంక దగ్గర గీస్తున్నాను. ఈ షేప్ అనేది చూడండి ఎలా వచ్చిందో. ఇలా తీసుకుంటే ఈజీ అండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే ఇంతే. మనం గీసుకున్న దానిపైన కటింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి, బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. కింద రౌండ్ ఇంకొంచెం పెంచాలనుకుంటున్నాను, కొంచెం వెడల్పు అయితే చేసుకోవాలనుకుంటున్నాను. నేను మళ్ళీ కొంచెం కట్ చేసుకుంటున్నానండి. నేను డ్రా చేసిన దానికంటే కొంచెం పైకి కట్ చేశాను కదా, అలా కరెక్ట్గా అయితే కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ చూడండి, షేప్ అనేది కొంచెం కొంచెం కట్ చేస్తూ షేప్ అనేది ఇవ్వాలండి. తొందరలో కట్ చేస్తే షేప్ బాగా రాదండి. అలాగా వెడల్పుగా వస్తుంది. ఇంతే, మన కటింగ్ అయితే అయిపోయింది. బ్యాక్ పార్ట్ చూసారు కదా ఎంత సింపుల్గా కట్ చేశానో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.